కేవలము జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి నచ్చకనే మీరు వచ్చారంటారా, ఇక వేరే మీ ఇతరత్ర కారణాలు? అంటే వ్యవహారం అంటే పార్టీ వ్యవహారం నచ్చక, పార్టీలో కీలక ఇప్పుడు నా మీద ఇప్పుడు మేము నా మీద దాదాపు 4 కేసులు పెట్టారు. యాజ్ ఏ ప్రతిపక్ష, యాజ్ ఏ అపోజిషన్ లీడర్గా సరే నేనంటే ఐ కెన్ ప్రొటెక్ట్ మై స్కిన్. కొంతమంది ఉంటారు, వాళ్ళని ఏ విధంగా నువ్వు కాపాడుకోగలుగుతావు? గవర్నర్ గెలిచావా, లేకుంటే కోర్టుకు ఇట్లా తప్పుడు కేసులు పెడుతున్నామని చెప్పి పెట్టావా? ఏంటంటే వచ్చావు, చూసావు, పోతున్నావు. అది కాదు కదా. సమ్ రెమెడీ హ్యాస్ టు బి దేర్. మీ మీద కేసులు నమోదు చేస్తే ఆయన ఏమీ స్పందించలే కదా. వచ్చాడు, చూశాడు. కానీ ఇప్పుడు సపోజ్ జన్మభూమి కమిటీలు ఉన్నాయి. జన్మభూమి కమిటీలు కోర్టుకు వేయలేని పరిస్థితికి ఎందుకు వచ్చింది? కోర్టుకు వేయాలి కదా. జన్మభూముల కమిటీలు వేయని మేము చెప్తే నువ్వు వేయి అంటారు. ఏదైనా చెప్పినా అంటే నువ్వు చూసుకుంటారు. ఎట్లా సాధ్యమవుతుంది? ఇట్లా ఉన్నాయి. కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక, కొంచెం అవగాహన లేక, ఎట్లా స్పందించాలనో తెలియక ఇప్పుడు ఎవరు కాపాడతాడు? మీరు ఇవన్నీ కూడా ఆలస్యంగా తెలుసుకున్నారా? ముందు అన్నీ పసిగట్టలేదంటారా మీరు? తెలిసినా అడ్జస్ట్ కావాలని చూశాను. ఇక్కడ రోజు రోజుకు వీళ్ళు మితిమీరిపోతూ ఉన్నారు. అక్కడే అదే తెలుగుదేశం పార్టీ కానీ కార్యకర్తలు కానీ స్థానికంగా అక్కడేమో బ్యాలెన్స్ లేకుండా ఉంది సిచ్యువేషన్. పార్టీ రేపు ఫ్యూచర్లో ఎలా ఉంటుందో ఏముంటుందో అసలు మనుగడలోకి ఒకవేళ అంత నెగిటివ్ వే ఉన్నా కూడా క్యాచ్ చేసుకోలే. రేపు ఇంకా క్యాచ్ చేసుకుంటాడో లేదో. ఎందుకు వచ్చింది మన పార్టీ? అందులో మా కార్యకర్తలు అందరూ విసిగిపోయినారు. దాదాపు 20 years ఆ పొజిషన్లో ఉండి. ఉప ఎన్నికల్లో అంత విజయదుంబి మోగించిన వైసీపీ సార్వత్రిక ఎన్నికలకు వచ్చేందుకు, ముఖ్యమైన ఎన్నికలకు వచ్చేందుకు ఎందుకు వెనకబడింది అంటారు? అసలు రీజన్స్ ఇప్పుడు నేను చెప్పినట్టువే. ఉప ఎన్నికలకి దీనికి ఏం వ్యత్యాసం వచ్చింది? ల్యాక్ ఆఫ్ ఉప ఎన్నికలు జరిగిన తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. ప్రతి ఒక్కరికి ఏమైపోయింది, ₹1 ఖర్చు పెట్టకుండానే జగన్మోహన్ రెడ్డి ఇమేజ్తో గెలిచేస్తామని కొందరు, ఈయన ఎంజిఆర్ జాతకమని, సర్వేలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయని. ఎవరన్నా పోయి ఒక అభ్యర్థి పోయి కూర్చుంటే నీ సర్వేలు చూసిన తర్వాత కొంచెం కష్టపడాలని చెప్తాడా? నువ్వు ఎలక్షన్స్ చేసుకుంటే అయిపోతుంది, నువ్వు గెలిచేస్తావు, నువ్వు అవసరం లేదు, నీతో మాట్లాడాలని ప్లేస్ పంపించాను. అట్లా వన్ టైప్ ఆఫ్ సీరియస్నెస్ కనపడలే. దీనిలో నమ్మాడు, సర్వేలు నమ్మాడు, క్యాండిడేట్లను ఎవరిని కావాలంటే ఎవరిని పెట్టుకున్నాడు. అంటే మొత్తం మీద తీసుకుంటే 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులకు ప్రాధాన్యత ఇచ్చారా, లేదంటే వారు పంపిణీ చేసే డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చారా? వాళ్ళ ఆర్థిక స్థితిగతులను ఎక్కువ పరిగణనలోకి తీసుకొని క్యాండిడేట్స్ని సెలెక్షన్ చేయడం జరిగింది. అది ఏ పార్టీ అయినా చేస్తుంది, దాన్ని నేను కాదన్నాను. బట్ సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్లను రాంగ్గా చేసుకొని వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏమన్నా, మేము ఇన్ని కోట్లు ఖర్చు పెడతాం, అంత ఖర్చు పెడతాము, ఇంత డబ్బు ఖర్చు పెడతామని చెప్పడము, అది వాళ్ళకి ఆ స్తోమత ఉందా లేదా అని క్రాస్ చెక్ చేసుకోకపోవడము, ఆడ సరైన రీతిలో ఎలక్షన్స్ క్యాంపెయిన్స్ సరిగ్గా లేకపోవడం. రాజశేఖర రెడ్డి గారిని చూశారు మీరు, ఆయనతో కూడా పరిచయం ఉంది మీకు. ఇక్కడ ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చూశారు. ఇద్దరి మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటారు? ఆయనకి నాకు పోలికలు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఒకటండి, నేను అందుకే ఇంతకుముందు చెప్పాను, ఎక్స్పీరియన్స్ ఉన్న చోట ఏ పదవులు లేకున్నా హ్యాపీగా కాలం గడపచ్చు. ఎక్స్పీరియన్స్ లేని చోట ఎన్ని పదవులు తీసుకున్నా చేసినా కానీ కూడా దానికి సంతృప్తి అనేది ఉండదు. ఎక్కడో ఒక చోట అసంతృప్తి అనేది ఉంటుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఈయనది పోలిక ఏంటంటే ఆయన డక్కా ముక్కి తిన్నాడు.